ప్రెగ్నెన్సీలో గర్భంలో చోటు చేసుకుంటున్న పలు మార్పుల కారణంగా శరీరంలో వివిధ భాగాలపై ఒత్తిడి పడ్డం మామూలే. ఇలాంటిదే హెమరాయిడ్స్ అనే సమస్య. అసలు ఇది ఎందువల్ల వస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీ కబురు ఎంత తీయనిదో ఆ తర్వాత 9 నెలల ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా రెండో ట్రైమిస్టర్లో కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అలాంటిదే ఒకటి హెమరాయిడ్స్. ఇవి అత్యంత బాధాకరమైన ఫీలింగ్ ని తేగలవు. ప్రెగ్నెన్సీలో నరాలలో వాపు, అవి మెలితిరిగి రక్త సరఫరాకి అడ్డు కావడం వల్ల కాళ్లల్లో ఏ విధంగానైతే వారికోస్ వెయిన్స్ సమస్య వస్తుందో అదే విధంగా రెక్టల్ భాగం అంటే మలద్వారం దగ్గర ఉండే నరాలలో వచ్చే సమస్య హెమరాయిడ్స్. ఇది ప్రెగ్నెన్సీలో అత్యంత సాధారణ సమస్యగా చెప్పుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ హెమరాయిడ్స్ అంటే ఒక రక్తనాళాలు ఈ యొక్క మోషన్ ద్వారం చుట్టూ ఈ రక్తనాళాలు ఉబ్బి ఒక లంప్స్ లాగా ఒక ట్యూమర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. వీటినే మనం పైల్స్ అంటాము. ఇవన్నీ కూడా రక్తనాళాలు. సో ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉండడం వల్ల ఈ హార్మోన్ వల్ల ఈ రక్తనాళాలన్నీ రిలాక్స్ అయ్యి ఇంకా హెమరాయిడ్ సైజ్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ సైజ్ పెరగడం అనేది హార్మోనల్ రిలాక్సేషన్ అన్నమాట. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే గర్భిణీ స్త్రీల్లో ఈ గర్భసంచి పెద్దదవడం వల్ల ఆ వెనకాల రక్తనాళాలు ప్రెషర్ దాని మీద పడడం వల్ల ఈ రక్తం అనేది కింద ఉండిపోతుంది అనమాట. దానివల్ల కూడా రక్తనాళాలు పెరుగుతూ ఉంటాయి. మన కాళ్లల్లో కానీ ఈ యొక్క గర్భసంచి కింద ఉన్న రక్తనాళాలన్నీ రక్తంతో నిండి ఉంటాయి. ఎందుకంటే పైన బ్లాక్ ఉన్నప్పుడు కింద ఎలా ఉబ్బిపోతాయో పైన ప్రెషర్ పడుతుండడం వల్ల ఆ కింద రక్తం అంతా ఉండిపోవడం వల్ల ఈ రక్తనాళాలు ఉబ్బి పైల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అదేవిధంగా కాన్స్టిపేషన్ అనే సమస్య ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఎక్కువగా ఉండడం వల్ల ఈ పైల్స్ బాధ కూడా పెరుగుతూ ఉంటుంది. పైల్స్ సమస్యని పోలి ఉండే హెమరాయిడ్ సమస్య కారణంగా మలబద్ధకంతో మొదలు మలద్వారం వద్ద బ్లీడ్ కావడం వరకు ఏదైనా జరగొచ్చు. సమస్య తీవ్రతని బట్టి హెమరాయిడ్ లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఆయా స్త్రీల లైఫ్ స్టైల్, హ్యాబిట్స్ లక్షణాలను మరింత తీవ్రం చేయొచ్చు కూడా. కొంతమందికి ఆల్రెడీ పైల్స్ ఉండి బ్లీడింగ్ అవుతా వాళ్ళకి ఏంటంటే నొప్పితో బాధపడుతూ ఉంటారు. చాలా మందిలో అవి ఏంటంటే నొప్పితో కూడిన బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి. అదే మెయిన్ ప్రాబ్లము. సో ఇంకా ఆ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు డైట్ హ్యాబిట్స్ మార్చుకోవడము, తర్వాత ఆ బ్లీడింగ్ తగ్గడానికి డాక్టర్ని సంప్రదించి బ్లీడింగ్కి టాబ్లెట్స్ వేసుకోవడము, అదే లోకల్ ఏరియాలో ఒక ఆయింట్మెంట్, లూబ్రికేటింగ్ ఆయింట్మెంట్ ఉంటుందండి, అది వేసుకోవడము. తర్వాత ఆ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి పైల్స్లో. ఎప్పుడు డ్రై టాయిలెట్ పేపర్ కాకుండా వెట్ టాయిలెట్ పేపర్ వాడడము. తర్వాత రబ్బింగ్ చేయకూడదండి. మెయిన్ దాన్ని జస్ట్ అద్దడం అంతే. రబ్ చేయడం వల్ల మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ ప్యాడింగ్ చేసి అక్కడ ఆయింట్మెంట్ రాయడము, ఇవన్నీ చేయడం వల్ల చాలా మందికి ఈ పైల్స్ నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. హెమరాయిడ్ సమస్యని ఎలా అధిగమించడం? ముందుగానే ఏవైనా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అసలు హెమరాయిడ్ సమస్య బారిన పడకుండా ఉండొచ్చా? మీరే చూడండి. ప్రెగ్నెన్సీలో కనుక అప్పటికే కాన్స్టిపేషన్ మొదలై ఉంటే అది తీవ్రమైతే హెమరాయిడ్ సమస్యకి దారితీయొచ్చా అనే సందేహం వస్తుంది. అవును, ఖచ్చితంగా. అందుకే కాన్స్టిపేషన్ తేలిగ్గా మొదలైతే అదే పోతుందిలే అని వదిలేయకుండా దానికి చెక్ పెట్టే ఆహార మార్పులు చేసుకోవాలి. ఆహారమే కాకుండా వ్యవహార నియమాలు కూడా తప్పనిసరి. సమస్య తీవ్రంగా ఉంటే ఉపశమనం కోసం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఎక్కువ ప్రెషర్ వేయడం వల్ల వైల్ పాసింగ్ మోషన్ హెమరాయిడ్స్ అనేది చాలా కామన్గా డెవలప్ అవుతుంది. దీన్ని ఎలా అవాయిడ్ చేయడం? ఒకటి, డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్. నీళ్లు మంచిగా తాగాల. 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగాల. మన కల్చర్లో ఎక్కువ ఫ్రూట్ జ్యూస్, డైలీ పొద్దున్న లేవగానే ఫ్రూట్ జ్యూస్ తాగాలి, 2 గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగాల అనుకుంటారు. కానీ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల యాక్చువల్ బెనిఫిట్ ఆఫ్ ద ఫ్రూట్ మనం పోగొట్టుకుంటున్నాం. ఏంటంటే ఫ్రూట్లో చాలా ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ మనకు ఫ్రీ మోషన్ రావడానికి ఫైబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రూట్ జ్యూస్ కన్నా హ్యావింగ్ హోల్ ఫ్రూట్ విల్ గెట్ యూ ద ఎంటైర్ బెనిఫిట్ ఆఫ్ అ ఫ్రూట్ అనమాట. సో హ్యావింగ్ హోల్ ఫ్రూట్, హ్యావింగ్ లాట్ ఆఫ్ సలాడ్స్, వెజిటబుల్స్ అండ్ శనగలు, తొక్కతోని శనగలు, ఇవన్నీ ఫైబర్ రిచ్ ఫుడ్ ని తీసుకోవాలన్నమాట. బట్ అండ్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్. నవడేస్ చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు. సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్ ఆల్సో కాసెస్ కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్. అండ్ గెటింగ్ ఇన్ టు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో మనకు కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్ అవి తగ్గుతుంది అనమాట. ప్రెగ్నెన్సీలో ఎప్పుడూ చూడని ఎన్నో రకాల మార్పులను గర్భిణీలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అలాంటిదే చేతుల్లో నుంచి వస్తువులు జారవిడవడం, ఏదో గాబరాగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇలా ఎందువల్ల జరుగుతుంది? మీరే చూడండి. శరీర భాగాలన్నీ కూడా ప్రెగ్నెన్సీలో పలు మార్పులకి లోనవడం చూడొచ్చు. శరీరం లోపలి భాగాలైన ఎముకలు, వాటిని కలిపే జాయింట్స్, లిగమెంట్స్ అన్నీ కూడా కొంత వదులు కావడం వల్ల
పట్టుకున్న వస్తువులు చేయి విడవడం చూడొచ్చు. ఇక వాటర్ రిటెన్షన్ కూడా ఒక కారణం. ఇలా బాగా మల్టీ టాస్కింగ్ చేసే ఉమెన్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతారో వీళ్ళకి జనరల్గా వీళ్ళలో మనం ఎక్కువ శాతం ఫర్గెట్ఫుల్నెస్, అంటే అన్ని ఇదివరకు ఉన్నంత ఇంటెలిజెంట్గా అంటే అంత షార్ప్గా ఉండకపోవటం, కొంచెం థింగ్స్ మతిమరుపులాగా మర్చిపోవటం అనేది చూస్తుంటాం. ఈ జనరల్గా కొద్దిగా కామన్ లాంగ్వేజ్లో దీనికి ఒక పేరు అంటే అమ్నీసియా ఇన్ ఎ మమ్ కాల్డ్ మామ్నీసియా అని కూడా అంటూ ఉంటారనమాట. సో ఈ మల్టీ టాస్కింగ్ ఉమెన్లో మనం ఇది చూస్తూ ఉంటాము. సో కొద్దిగా రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేది ఫాలో అవుతూ, అంటే స్ట్రెస్ అనేది తగ్గించుకుంటూ, ఎంతవరకు ఇతరుల హెల్ప్, ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్, సొసైటీ హెల్ప్, మన ఫెలో కొలీగ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరి దగ్గర నుంచి కొద్దో గొప్ప హెల్ప్ తీసుకుంటూ మన వర్క్ బర్డెన్ అనేది ఎప్పుడైతే తగ్గించుకుంటూ పోతామో కొద్దిగా ఈ మెమరీ లాస్ అనేది, ఆ ఫర్గెట్ఫుల్నెస్ అనేది కొద్దో గొప్ప మనం వర్కింగ్ పొజిషన్లో మనం తగ్గించుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో ఫర్గెట్ఫుల్నెస్ కూడా ఒక లక్షణం, అంటే మరుపు. ఇక ఏకాగ్రత కోల్పోవడం కూడా సహజమే. ఇదంతా కూడా బొజ్జలో పెరుగుతున్న బేబీ కారణంగానే. ఒక్కోసారి బాడీ బ్యాలెన్స్ కోల్పోవడం కూడా చూస్తాం. అందుకే గర్భిణీలను ఆచి తూచి అడుగువేయమని ఇంట్లో పెద్దలు అంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో ఈ గ్రోయింగ్ యూట్రస్ వల్ల ఎప్పుడైతే పొట్ట అబ్డామిన్ అనేది పెరుగుతూ ఉంటుందో లంబార్ లార్డోసిస్ అంటాం. అంటే ఏంటంటే ఈ స్పైన్లో కూడా ఆ కర్వేచర్లో కూడా చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఈ స్పైన్ కర్వేచర్లో చేంజెస్ జరుగుతున్నాయి అంటే ఈ యాక్సెస్లో కూడా తేడా రావడం వల్ల జనరల్గా వీళ్ళకి సెంటర్ ఆఫ్ గ్రావిటీలో డిఫరెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిఫర్ అవుతుంటుందో వీళ్ళకి బ్యాలెన్స్ అనేది ప్రెగ్నెన్సీలో కొద్దిగా అదుపు తప్పుతూ ఉంటుంది. జనరల్గా డే టు డే వర్క్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళని అందుకే మేము జనరల్గా హై హీల్స్ చెప్పులు వేసుకోవద్దని, అలాగే ఎప్పుడైతే మెట్లు ఎక్కుతుంటారో అప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్తూ ఉంటాం. అలాగే తెలియని ప్రదేశాలు కొద్దిగా రాత్రులు కానీ తిరిగేటప్పుడు కూడా అందరికీ ఇలాగ గబాల్లా కాకుండా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నార్మల్గా వచ్చే ఫిజియలాజికల్ చేంజెస్ వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ దెబ్బతింటూ ఉంటుంది.